ప్రైజ్ ద లార్డ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం గురించి చదువుకుందాం. ఈ అధ్యాయంలో యేసయ్య ఒక వివాహ విందు ఉపమానం ద్వారా దేవుని రాజ్య రహస్యం చెబుతాడు. అలాగే పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు వేసిన ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానమిచ్చి దేవుని ప్రేమ మరియు మనస్ఫూర్తిగా ఆయనను సేవించాలనే నిజమైన ఆజ్ఞను మనకు గుర్తుకు చేస్తాడు. వినండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 46 వచనములు. యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు. పరలోక రాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు. అప్పుడు ఆ రాజు, ఇదిగో నా విందు సిద్ధంగా ఉంది, ఎద్దులను కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను, పెళ్లి విందుకు రండి అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరికొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. కానీ వారు లెక్క చేయకుండా ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. మిగిలిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు. కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ దుర్మార్గులను సంహరించి వారి పట్టణాన్ని తగులబెట్టించాడు. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధంగా ఉంది కానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారినందరినీ పెళ్లి విందుకు ఆహ్వానించండి అని తన దాసులతో చెప్పాడు. ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని, తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్లి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. రాజు అక్కడ కూర్చున్న వారిని చూడటానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్లి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. రాజు అతనితో, మిత్రమా, పెళ్లి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. కాబట్టి రాజు, ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి, అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవటం ఉంటాయి అని తన పరిచారకులతో చెప్పాడు. ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు కానీ ఎన్నికైన వారు కొద్దిమందే. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, బోధకా, నీవు యథార్థవంతుడవని, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివని, ఎవరినీ లెక్క చేయవని, ఎలాంటి పక్షపాతం చూపవని మాకు తెలుసు. సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు అని అడిగారు. యేసు వెంటనే వారి దుష్టతలంపులు కనిపెట్టి, కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? ఏది, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. ఆయన దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి అని వారిని అడిగాడు. వారు, అవి సీజరు చక్రవర్తివి అన్నారు. ఆయన వెంటనే, అలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పాడు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అదే రోజు మరణించిన వారు తిరిగి లేవటం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, బోధకా,
ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే చెప్పాడు కదా. మాలో 7 అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్లి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు. ఆ రెండోవాడు, మూడోవాడు, తరువాత 7వ వరకు అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు. వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ 7 ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా అని అడిగారు. అందుకు యేసు, మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు. పునరుద్ధానం జరిగిన తరువాత ఎవరూ పెళ్లి చేసుకోరు, పెళ్లికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు. చనిపోయిన వారి పునరుద్ధానం విషయమైతే దేవుడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు అని వారితో చెప్పాడు. ఈ మాటలు విన్న జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అందుకు యేసు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేదే. ఇది ముఖ్యమైనది, మొదటిది. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే 2వ ఆజ్ఞ కూడా దానిలాంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకు మూలాధారం అని అతనితో చెప్పాడు. మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు యేసు వారిని, క్రీస్తు విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్నించాడు. వారు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకు యేసు, అయితే నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకు నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు అని దావీదు ఆయనను ఆత్మ మూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు అని వారిని అడిగాడు. ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతేకాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న ఈ విషయాలు మనకు నేర్పేది ఏమిటంటే, దేవుడు అందరినీ తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు కానీ ఆహ్వానాన్ని స్వీకరించేది మనం ఆయనను మన హృదయం, మన ఆత్మ, మన బలంతో ప్రేమించాలని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.